నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. నేను మనోజ్. ఎర్రజెండా కింద అర్ధ శతాబ్ద కాలం పాటు సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలికిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బుల్లెట్ల బాట వదిలి ప్రజల బాట పట్టిన ఆయన లొంగిపోవడంతో అండర్ గ్రౌండ్ ఉద్యమం అంతర్భాగాన కలకలం చెలరేగింది. మావోయిస్టు పార్టీకి వ్యూహకర్తగా రెండో అగ్రస్థాయిలో దశాబ్దాలుగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఇప్పుడు ప్రజా స్రవంతిలో అడుగు పెట్టడం ఎర్రసేనకు పెద్ద షాక్గా మారింది. మహారాష్ట్రలో గడ్చిరోలి పోలీసులు ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయిన వేణుగోపాల్ ఒక యుగానికి ముగింపు పలికినట్టే. పాత సిద్ధాంతాలకు కొత్త తరం స్పందించకపోవడం, నాయకత్వంలోని అంతర్గత విభేదాలు, మారుతున్న సామాజిక వాస్తవాల నేపథ్యంలో ఆయుధం వదిలి ప్రజల మధ్యకు రావడం వెనుక లోతైన సందేహం ఉందా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక మావోయిస్టు పార్టీకి హృదయంగా ఉన్న కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో కీలక స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల పార్టీ వైఖరిపై బహిరంగ లేఖలు రాయడం ద్వారా విభిన్న ధోరణిని వెల్లడించారు. విప్లవం అంటే ప్రజలతో ఉండడం, వారిని దూరం చేయడం కాదు అనే ఆయన మాటలే ఇప్పుడు వాస్తవమవుతున్నాయా? దశాబ్దాల సాయుధ పోరాటం, వందల కేసులు, కోట్ల రూపాయల రివార్డు మధ్య ఈ లొంగుబాటు వ్యూహాత్మక నిర్ణయమా, లేక విసుగుతో తీసుకున్న చివరి అడుగా? మల్లోజుల లొంగిబాటుతో ఎర్రసేన భవిష్యత్ ఏ దిశలో సాగుతుందన్న ప్రశ్న ఇప్పుడు మావోయిస్టు వర్గాల్లో గంభీర చర్చగా మారింది. అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచి స్ఫూర్తి పొంది విద్య పూర్తి చేసి విప్లవ బాట పట్టిన మల్లోజుల వేణుగోపాల్ తర్వాత దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతానికి మూలస్తంభంగా నిలిచారు. అన్న కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మరణం తర్వాత పార్టీ అంతర్గతంగా పెద్ద మార్పులకు నాంది పలికిన వేణుగోపాల్ ఇప్పుడు ఆయుధం వదిలే అజ్ఞాతం వీడడం ఎర్రజెండాకు తుది చూపులా కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జరగబోయే మీడియా సమావేశం కేవలం లొంగుబాటు ప్రకటన మాత్రమే కాదు, దశాబ్దాల సాహిత్య సిద్ధాంతం పరాజయానికి ప్రతీకగా మారబోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎర్రజెండా కింద అర్ధ శతాబ్ద కాలం పాటు సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలికిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బుల్లెట్ల బాట వదిలి ప్రజల బాట పట్టిన ఆయన లొంగిపోవడంతో అండర్ గ్రౌండ్ ఉద్యమం అంతర్భాగాన కలకలం చెలరేగింది. మావోయిస్టు పార్టీకి వ్యూహకర్తగా రెండో అగ్రస్థాయిలో దశాబ్దాలుగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ ఇప్పుడు ప్రజా స్రవంతిలో అడుగుపెట్టడం ఎర్రసేనకు పెద్ద షాకుగా మారింది. మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులు ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయిన వేణుగోపాల్ ఒక యుగానికి ముగింపు పలికినట్టే. పాత సిద్ధాంతాలకు కొత్త తరం స్పందించకపోవడం, నాయకత్వంలోని అంతర్గత విభేదాలు, మారుతున్న సామాజిక వాస్తవాల నేపథ్యంలో ఆయుధం వదిలి ప్రజల మధ్యకు రావడం వెనుక లోతైన సందేశం ఉందా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక మావోయిస్టు పార్టీకి హృదయంగా ఉన్న కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో కీలక స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల పార్టీ వైఖరిపై బహిరంగ లేఖలు రాయడం ద్వారా విభిన్న ధోరణిని వెల్లడించారు. విప్లవం అంటే ప్రజలతో ఉండడం, వారిని దూరం చేయడం కాదు అనే ఆయన మాటలే ఇప్పుడు వాస్తవమవుతున్నాయా? దశాబ్దాల సాయుధ పోరాటం, వందల కేసులు, కోట్ల రూపాయల రివార్డు మధ్య ఈ లెంగుబాటు వ్యూహాత్మక నిర్ణయమా, లేక విసుగుతో తీసుకున్న చివరి అడుగా? మల్లోజుల లొంగుబాటుతో ఎర్రసేన భవిష్యత్ ఏ దిశలో సాగుతుందన్న ప్రశ్న ఇప్పుడు మావోయిస్టు వర్గాల్లో గంభీర చర్చగా మారింది. అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచి స్ఫూర్తి పొంది విద్య పూర్తి చేసి విప్లవ బాట పట్టిన మల్లోజుల వేణుగోపాల్ తర్వాత దశాబ్దం పాటు మావోయిస్టు సిద్ధాంతానికి మూలస్తంభంగా నిలిచారు. అన్న కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మరణం తర్వాత పార్టీ అంతర్గతంగా పెద్ద మార్పులకు నాంది పలికిన వేణుగోపాల్ ఇప్పుడు ఆయుధం వదిలి అజ్ఞాతం వీడడం ఎర్రజెండాకు తుది చూపులా కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జరగబోయే మీడియా సమావేశం కేవలం లొంగుబాటు ప్రకటన మాత్రమే కాదు, దశాబ్దాల సాయుధ సిద్ధాంతం పరాజయానికి ప్రతీకగా మారబోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో చర్చించడానికి సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌని ఐలయ్య గారు ఉన్నారు. ఐలయ్య గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానంగా 44 ఏళ్ళుగా సుదీర్ఘంగా అడవిలో పోరాటం చేసినటువంటి ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ప్రధానంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయన 60 మంది సభ్యులతో లొంగిపోయారు. ఎలా చూడొచ్చు అంటారు? దశాబ్దాల మావోయిస్టు ఉద్యమానికి చర్మాంగానికి చేరిందే, లేకపోతే మావోయిస్టు పార్టీ పుస్తకాల్లో చరిత్రగా నిలిచిపోనుందా? విప్లవోద్యమంలో ప్రధానంగా విప్లవోద్యమంలోనైనా మావోయిస్టుల ఉద్యమంలోనైనా లొంగుబాట్లు అనేటటువంటిది తప్పేమీ కాదండి. అనేక సందర్భాల్లో ఈ లొంగుబాట్లు జరిగినాయి. ఆయుధాలతో లొంగుబాట్లు కూడా గతంలో జరిగినటువంటి మనందరం చూసాము. కాకపోతే గత ఒక 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ప్రధానంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత వచ్చినటువంటి ఒక అంతర్గత చర్చలో భాగంగా అసలు పోరాటాన్ని విరమించాలి, ఆయుధాలు విసర్జించాలి అనేటటువంటి ఒక చర్చ తెర మీదకి వచ్చిన తర్వాత దాంట్లో ప్రధానంగా అభయ్ ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో మల్లోజుల కోటేశ్వరరావు ఒక లేఖ విడుదల చేయడం, దాని మీద చర్చ జరగడం, దాన్ని ఎక్కడ చర్చించలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది అని చెప్పి జగన్ మరొక కౌంటర్ ప్రకటన చేయటం, ఆ తర్వాత రెండవ ప్రకటన అభయ్ చేయటం, ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, ఇది నంబాల కేశవరావు గారు ఉన్నప్పుడే చేసినటువంటి నిర్ణయం, చర్చ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఒక అంతర్గత చర్చ ఆ పార్టీలో జరుగుతుంది ఇంటా బయట. ఈ సందర్భంలో హఠాత్తుగా తను ఆయుధాలతో తన 60 మంది అనుచరులతోటి లొంగిపోవడం అనేటటువంటిది ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇది వాస్తవంగా అంతర్గత చర్చ ఇట్లా ముగించాల్సింది కాదు. ఒక పక్కన ఈయన పోలీస్ కోర్టుగా వ్యవహరిస్తున్నాడు, ఈయన ప్రభుత్వం రాజ్యం చేతిలో ఉండి మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పేదానికి ఊతమిచ్చేదిగా ఉంది. ఇంతవరకు ఇట్లాంటి అంతర్గత చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయుధాలతోటి ప్రభుత్వానికి లొంగిపోవడం అంటే మీకు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి? ఈ చర్చను ఎట్లా ముగించదలుచుకున్నారు? మీరు ప్రభుత్వం దగ్గర ఆయుధాలు పెట్టి లొంగిపోయిన తర్వాత ఇక అంతర్గత చర్చకు అర్థం లేదు, మీరు చెప్పినటువంటి దాంట్లో కూడా చిత్తశుద్ధి లేదు కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి దాంట్లో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా విప్లవోద్యమానికి నష్టకరమే. అయినప్పటికీ ఇట్లాంటి ఉద్యమాల్లో ఉంటాయి, అనేక విప్లవోద్యమాల్లో. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పోరాటాన్ని విరమించాలనేటటువంటి సెక్షన్ ముందు
తెలంగాణ నగ్న సత్యాలు అనేటటువంటి పేరుతోటి నైజాం రజాకారులు లేదా నైజాం సైన్యం చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ యువతల కమ్యూనిస్టులే చేసిన అనేటటువంటి దాన్ని ఒక నగ్న సత్యాలు రిలీజ్ చేసి ఆ తర్వాత పోయి లొంగిపోయారు ప్రభుత్వాన్ని. అందుకని ఈనాడు కేవలం ఆనాడు తెలంగాణ నగ్న సత్యాల పేరుతోటి ఎట్లయితే లొంగుబాట్లు జరిగినాయో కమ్యూనిస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలో కూడా జరుగుతున్నటువంటిది అదే అనేటటువంటిది కనిపిస్తున్నాయి. రైట్ అలీ గారు, ప్రధానంగా చూసుకుంటే గత దగ్గర ఒక 4 నెలల నుంచి ఈ లేఖల సారాంశం అయితే జరుగుతుంది మావోయిస్టు పార్టీకి. అలాగే ఎవరైతే మలోజుల వేణుగోపాల్కి సంబంధించినటువంటి ప్రధానంగా మనం చూస్తున్నాం, ఆయన లొంగిపాటు కూడా ఛత్తీస్గఢ్ నుంచి నేషనల్ పార్క్ అడవుల మీదుగా ఇంద్రావతి నది చేరుకొని అక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించారు. మహారాష్ట్రలో దాదాపు ముందస్తు ప్లానింగ్గా 150 మంది మావోయిస్టులు ఆయన సహచరులు లొంగిపోవాలనేసి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మలోజుల వేణుగోపాల్ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఇండికేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేవలం 60 మంది మాత్రమే లొంగిపోవడం జరిగింది. ఇక దాదాపు ఇంకా 60-70 మంది ఉన్నారు. ఇక ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి లొంగిపోవాలని కూడా ఇప్పటికే మలోజుల వేణుగోపాల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియజేశారు. అడవుల్లో ఉంటే ఆపరేషన్ కాగర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో వచ్చే 2026 మార్చి నాటికి పూర్తిగా నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ దిశగానే అడుగులు పడుతున్నటువంటి సందర్భంలో ఇది లొంగుబాటు సంకేతం దేనికి నిదర్శనం అంటారు? జనజీవనం నుంచి భాగమేనండి ఎవరైనా చెప్పుకున్నప్పటికీ. ఈ రోజు మొత్తం ఒక 800 మంది దాకా మావోయిస్టులు, ఆదివాసీలు ఊచకోత గురై పదే ఆ పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత టైం ఇవ్వండి, మేము చర్చించుకుంటాము, మీతోటి చర్చలకు వస్తామని చెప్తే చర్చలు ఏమి లేవని చెప్పి డెడ్ లైన్ పెట్టి 2026 మార్చి 31 నాటికి అసలు నక్సలైట్లు అనేటటువంటి వాటిని, మావోయిస్టులు అనేటటువంటి వారిని లేకుండా చేస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ విధించి చేస్తున్నటువంటి యుద్ధం, ఒక రకంగా దేశంలో చేయకూడనటువంటి యుద్ధం. ఆపరేషన్ సింధూరు జరిగింది, 4 రోజుల్లో ముగిసింది ట్రంప్ జోక్యంతో. కానీ ఇక్కడ అనేక మంది మేధావులు, వామపక్ష పార్టీలు, అభ్యుదయవాదులు అందరూ కూడా చర్చించండి వాళ్ళతోటి. నక్సలైట్ సమస్య అనేది ఒక శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య కూడా. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాల్లో మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ కూడా వాళ్ళ ప్రోత్సాహంతో జరిగింది, వాళ్ళ పాతికలో ఒక భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం. విప్లవోద్యమంలో ఇట్లాంటివి ఉంటాయి. విప్లవోద్యమం అనేకం ఎదుర్కొంటది. ప్రజా సమస్యలు ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు ఉంటాయి. అది మావోయిస్టులైనా మరొకరైనా మరొక రూపంలో అయినా ఉద్యమాలు కొనసాగుతాయి. అందుకని ఇది ప్రభుత్వం యొక్క పాతికలో ఒక భాగంగానే నేను భావిస్తున్నాను. రైట్ అలీ గారు, మీరు లైన్లో అలాగే ఉండండి. మనతో మాట్లాడడానికి శంకర్ అనలిస్ట్ ఉన్నారు. శంకర్ గారు నమస్తే. శంకర్ గారు, నేను మాట్లాడేది వినపడుతుందా? శంకర్ గారు రైట్ అలీ గారు, మీరు చెప్పండి. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు ఏదైతే 2024లో ఆపరేషన్ కాగర్ సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ ఆపరేషన్ కాగర్లో దాదాపు 600 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి అడవుల్లో దాదాపు 600 మంది మావోయిస్టులు చనిపోయారు. 1850 మంది మావోయిస్టులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి, జిల్లా ఎస్పీలకి లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఉన్నటువంటి మావోయిస్టులు, అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉందంటారా అలీ గారు? సార్, మావోయిస్టులకు సంబంధించింది వాళ్ళ పోరాటం ఎట్లా ఉండాలి, వాళ్ళ ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి, ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకుపోవాలి, ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల నిలబెట్టుకోగలుగుతారా, లేదు అలాగే ముందుకు పోవడం వల్ల వాళ్ళ ఉద్యమాన్ని కాపాడుకోగలుగుతారా అనేది వాళ్ళ అంతర్గత విషయం అండి. వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఒక వైపున మేము ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిస్తున్నాం, అది వాళ్ళ పార్టీ నిర్ణయం. ఏకపక్షంగా మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి,
వాళ్ళ కేంద్ర కమిటీ కానీ వాళ్ళ అధినాయకత్వం కానీ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే అధికారం అవకాశం కూడా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. వాళ్ళు చర్చించుకొని వాళ్ళు అదే విధంగా వచ్చినప్పుడు మీరేం చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వలేదు. సరే, అయినప్పటికీ వాళ్ళు అనేక ఆటుపోట్లు కష్టాల మధ్యన వాళ్ళ మూమెంట్లు కొనసాగిస్తున్నారు. మొత్తం మధ్య భారతంలో ఈనాడు ఒక రక్తసిక్తమైనటువంటి పరిస్థితి. ఒకవైపున వాళ్ళని చంపుకుంటూనే ఇవాళ ఏ కోటేశ్వరరావు అయితే లొంగిపోయిన గడ్చిరోలి ప్రాంతం ఉందో ఆ గడ్చిరోలి ప్రాంతంలోనే దాదాపు 2300 ఎకరాల అటవీ భూముల్ని మైనింగ్ కోసం కేశవరావు గారు చనిపోయిన తెల్లారే పర్మిషన్ ఇచ్చినటువంటి ఒక స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఆపరేషన్ కగార్ కేవలం మావోయిస్టుల కోసం కాదు, మధ్య భారతంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు, అటవీ సంపద, భూములు ఇవన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేటటువంటి వైపుగా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అటవీ హక్కుల చట్టాన్ని సవరించింది, అటవీ సంరక్షణ నియమాలు తీసుకొని వచ్చింది. కాశ్మీర్ లో ఉన్నటువంటి 35A రద్దు చేసి ఆడా సంబంధించి అదానీ, అంబానీ లాంటి వాళ్ళు విచ్చలవిడిగా భూములు కొనుక్కోవడానికి చొరబాటుకు అవకాశం కల్పించింది. ఈ రోజు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి 28 రకాల విలువైనటువంటి ఖనిజాలని అక్కడ ఆదివాసీ గిరిజన చట్టాలు అడ్డం వస్తున్నాయి. పైగా పోరాడేటటువంటి వాళ్ళు కూడా దానికి ఆటంకంగా ఉన్నారు. కాబట్టి మొత్తం ఆ సంపదను దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగారు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఆ కొద్ది ప్రాంతంలో మావోయిస్టులు నుండి వాళ్లే అత్యంత ప్రమాదంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. అది వాస్తవం కాదు. వాళ్ళు ఈ రోజు ఛత్తీస్గఢ్ నుంచి పోయి ఢిల్లీని పట్టుకునేటటువంటి పరిస్థితి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని మీరు ఎట్లా గెలుచుకోవాలనేటటువంటిది ఆలోచన చేయాలి. వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, సరైన లేనటువంటి పరిస్థితి కూడా ఈనాడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, బస్తర్ ప్రాంతంలో ఉంది. వాటికి కాకుండా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనవసర మామూలు డ్రోన్లు లేకపోతే హెలికాప్టర్లు ఇట్లాంటి యుద్ధం ఒక విదేశం మీద చేసినటువంటి యుద్ధం లెవెల్లో ఈరోజు ఆపరేషన్ కగార్ దేశ ప్రజల మీద చేయటం అనేటటువంటి దుర్మార్గమైనటువంటిది. అందుకని వాళ్ళేదో జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి మనం బయట ఉండి పిలుపు ఇవ్వటం కాదు. ఆ ఉద్యమం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఆ ఏకపక్ష యుద్ధాన్ని ఆపాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మధ్యవర్తులు, శాంతి కాముకులు, అభ్యుదయవాదులు కోరినట్టుగా చర్చలకు అవకాశం ఇవ్వాలి. ప్రజలందరూ కూడా నిజమే ప్రభుత్వం చేస్తున్నది కరెక్టే అనేటటువంటి వైపు ఉండాలి. కానీ బలం ఉంది, ఆయుధం ఉంది, సైన్యం ఉంది అనేటటువంటి పేరుతోటి డ్రోన్లతోటి, హెలికాప్టర్లతోటి, బాంబింగులతోటి ఈరోజు ఒక శ్మశానాన్ని సృష్టించి అక్కడ శాంతి తీసుకొని వస్తాం. 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయొచ్చు. మీరు ఆదివాసీలను లేకుండా చేస్తారు, విదేశంలో పోరాడే వాళ్ళని లేకుండా చేస్తారు. కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరవడం కోసం మాత్రమే ఈరోజు ఆపరేషన్ కగారు చేస్తున్నారు అనేటటువంటి మేము భావించేది. దానికి ఎదురెడ్డి పోరాడుతున్నటువంటి మావోయిస్టుల్ని అదొక దేశభక్తియుత పోరాటంగా, దేశ సంపదని కాపాడే పోరాటంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని అనివార్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని అల్టిమేట్ గా బలపరచాల్సిన అవసరం ఈ దేశ ప్రజల ముందు ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళు త్యాగాల మధ్య చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఐలే గారు, అలాగే గడ్చిరోలి జిల్లా బూమ్రాగఢ్ అటవీ ప్రాంతంలో నుంచి ఫోర్జరీ గ్రామంలోకి అక్కడ ప్రవేశించారు ఎవరైతే ఈరోజు లొంగిపోయారో మల్లోజుల వేణుగోపాల్, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు దాదాపు 60 మంది అక్కడికి గడ్చిరోలికి సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా బస్సులు తీసుకువెళ్ళి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి తీసుకెళ్లారు. ప్రధానంగా అక్కడ పోలీసులకి ఒక ఇండికేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా మల్లోజుల వేణుగోపాల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ ప్రధానంగా ఉన్నటువంటి మావోయిస్టులో కీలక సభ్యుడు. ఈయన కూడా దాదాపు 70 మంది మావోయిస్టులతో త్వరలోనే ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతంలో ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశం ఉందనేసి అంటున్నారు. తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ ప్రధానంగా ఉన్నటువంటి ఈయన చంద్రబాబు నాయుడు కేసులో కూడా ఈయన పేరు ప్రధానంగా వినపడుతుంది. అలాగే ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఉమేష్ చంద్ర, ఈయన విషయంలో కూడా ఈయన పేరు వినపడుతుంది. అలాగే మనకు అప్పటి తెలంగాణ హోంశాఖ మంత్రి ఉన్నటువంటి దివంగత ఎలిమినేటి మాధవ్ రెడ్డిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా ఈయన పేరు దాదాపు వినపడుతుంది. ఏంటి అక్కడ నైతిక స్థైర్యం దెబ్బతినింది అనుకోవచ్చా కేడర్లో? అలాగే పీడిత అతివాద ప్రజల కోసం తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం వాళ్ళు అమలు చేయకపోవడం వల్లనే ఇలా లొంగిపోతారు అనుకోవచ్చా? వయోబారిన పడిన దానివల్ల లొంగిపోతారు అనుకోవచ్చా? ఈనాడు ఆపరేషన్ కగారు పేరుతోటి కొనసాగుతున్నటువంటి నిర్బంధం గతంలో ఎప్పుడు ఇంత నిర్బంధం మావోయిస్ట్ పార్టీ మీద కానీ ఇతర
పోరాడేటటువంటి శక్తుల మీద కానీ లేదండి. చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం. బయట ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా అర్బన్ నక్సలైట్ కానీ వాళ్ళ మీద ముద్రేసి ఈనాడు అనేక మందిని వరవరరావుతో సహా అనేక మందిని కనీసము బయట బాహ్య ప్రపంచంలో తిరగకుండా వాళ్ళ స్వేచ్ఛను కూడా హరించేటటువంటి విధంగా అనేక మంది స్వామి కానీ లేకపోతే ఇట్లాంటి అనేక మంది జైల్లోనే వాళ్ళ జీవితాలను కూడా అంతమైపోయేటటువంటి వైపుగా ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధం ఉన్నది. ఇట్లాంటి ఒక తీవ్ర నిర్బంధంలో కొన్ని శక్తులు ఎప్పుడు వెనక్కి తగ్గేటటువంటిది ఉంటది. అది ఏ చరిత్ర చూసినా ఏ పోరాటంలోనైనా అట్లాంటి ఉద్యమం ముందుకు పోయేటప్పుడు వెనకపట్టు పట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఉద్యమం బలంగా ఉండి ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పుడేమో ఈ బలహీనతలు కనపడవు. కానీ ప్రభుత్వం అసెన్సయ్యి యుద్ధంలో వాళ్ళు పైకి సాధించినటువంటి సందర్భంలో ఈ లుకలుకలు ఈ బలహీనతలు బయటపడే అవకాశం ఉంది. ఆ లుకలుకలు బలహీనతలే ఈనాడు మల్లోదుల కోటేశ్వరరావు రూపేష్ పేరుతో వ్యక్తమవుతున్నాయి. అందుకని ఇది వాస్తవంగానే మావోయిస్టు ఉద్యమం కఠిన పరీక్షలను ఎదుర్కొంటుంది, ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వాళ్ళకి అసలు బాహ్య ప్రపంచము బయట సమాజం కూడా వాళ్ళకి అందిస్తున్నటువంటి మద్దతు దీన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయట్లేదు. వాళ్ళకి బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా అర్థం నచ్చలేదు అని చెప్పి వాళ్ళ వైపున మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా లేకుండా ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్థితిలో ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్ఫుటం అవుతాయి. అందుకని ఇది విప్లవోద్యమంలో బలహీనతలకు నిదర్శనం. వాళ్ళ బలహీనతే, అది రూపేష్ లొంగిపోయినా కోటేశ్వరరావు లొంగిపోయినా వేణుగోపాల్ లొంగిపోయినా వాళ్ళ బలహీనతలు తప్ప అది దీని ద్వారా వాళ్ళ మీద ఏదో పడుతుంది అనేటటువంటిది అసలు వీళ్ళ బలహీనతలు లొంగుబాటు వల్లనే మావోయిస్టు ఉద్యమం పని అయిపోద్ది అని చెప్పి చెప్పలేం. వాళ్ళు ఎదురుళ్ళు వాళ్ళకుంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఏం చేస్తారనేటటువంటిది వాళ్ళు కొనసాగుతారు. ఇట్లాంటి బలహీనతలుగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప అది ఉద్యమం మొత్తం కూడా అది బలహీన పడిపోయినట్టే అని చెప్పి లొంగుబాట్ల ద్వారా బలహీన పడుతుంది అనేటటువంటిది వాస్తవం కాదు. గతంలో అనేక మందిని అట్లా ఎప్పుడైనా ప్రభుత్వానికి అనేక అవకాశాలు ఉంటాయి. వాళ్ళు విభజించి పాలించే వైపుగా చూసుకుంటారు. ఒక వైపున దండోపాయం, మరొక వైపున విభజించి పాలించటం, సంస్కరణలు లేకపోతే అనేక ఆశలు చూపించడం, ప్రలోభాలు చూపించడం అనేది విప్లవోద్యమం ఉంటుంది. కోవట్ల పేరుతోటి కోవట్లుగా మార్చుకొని ఎన్ని ఎన్కౌంటర్ చేయలేదండి గతంలో. అనేక మందిని చంపడంలో కోవట్లు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. లెక్క పత్రం లేని బడ్జెట్ ఎస్పీలకు కేటాయిస్తే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి లక్షలు ఇచ్చి కోవట్లుగా మార్చుకొని ఎన్కౌంటర్లు చేసినటువంటి చూస్తున్నారు. ఎన్ని ఎన్కౌంటర్లు అయినా గతంలో నల్లా శ్యామ్ ఆదిరెడ్డి లాంటి వాళ్ళని, పటేల్ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని చంపినప్పుడే ఆ ఉద్యమం అయిపోయింది అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది మరొక రూపం తీసుకున్నది. తెలంగాణలో కాస్త వెనకబట్టు పట్టినా ఈనాడు ఛత్తీస్గఢ్ కానీ, గడ్చిరోలి కానీ, లేకపోతే ఒరిస్సా, జార్ఖండ్ ఈ వాళ్ళు బలపడి ఒక జనతన సర్కారును నడిపేటటువంటి వైపుగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందారు. ఈ రోజు వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధంతో అక్కడ కొంత దెబ్బతీయచ్చు. గతంలో లాల్గఢ్ ఉద్యమం, మల్లోదుల కోటేశ్వరరావు లాంటి వాళ్ళని చంపేసి ఆ ఉద్యమాన్ని పూర్తి చేసినాం అని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ అక్కడితో అయిపోలేదు కదా. ఈనాడు బస్తర్ ఛత్తీస్గఢ్ ఉద్యమం అంతకంటే పై ఎత్తున వచ్చింది. రేపు కూడా మరో రూపంలో మరొక చోట ఈ ఉద్యమాలు అనేటటువంటి కొనసాగుతాయి. అందుకని ప్రభుత్వం సంబరపడాల్సింది ఏం లేదు. ఇది ఒక నీతి బాహ్యమైనటువంటి చర్య. ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళని తమకు అనుకూలంగా ఒక మాటలో చెప్పాలంటే కోవట్లుగా మార్చుకొని విప్లవోద్యమం మీద దాడి చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం చేసేటువంటి చర్య తప్పుతూ మరొకటి కాదు. దీని ద్వారా ఉద్యమం ఏదో తలకిందలేదని నేను భావించాను. రైట్. ఐలయ్య గారు ఫోన్ లైన్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్. మావోయిస్టులు అరణ్యం వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. దాదాపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఎవరైతే మలోజుల వేణుగోపాలరావుతో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇక ఎంతమంది మావోయిస్టులు అడవిలు వదిలి జనారణ్యంలోకి వస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వాటి బీఆర్కే ఇండెప్త్. మరో ఇండెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.